పరకామణిలో చోరీ దానికి సంబంధించినటువంటి కేసులో నిన్న చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి మాకు అర్థం కావట్లేదు, ఏసీబీకి, డీజీకి, సిఐడికి వెసులుబాటు కల్పించింది కోర్టు, ఏదో హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లేకపోతే కింద కోర్టు కానీ, ఏ కోర్టు అయినా వెసులుబాటు కల్పించింది. ఇక విడివిడిగా విచారణ చేసుకోవచ్చు. ఒక ఆత్రంలో వాడికి బ్రేకింగ్లు పెట్టడమే తెలియదు. ఎందుకంటే ఆ ఛానల్లో బ్రేకింగ్లు, లైవ్లు తీసుకునే అంత సత్తా సామర్థ్యాలు లేవు. దశాబ్దాల తరబడి వాళ్ళకి అనుభవం ఉందని చెప్పుకుంటారు. కానీ సమర్థ దర్యాప్తుకు ఆదేశిస్తూ అంట, ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ, సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సమర్థ దర్యాప్తు. ఆడ పదం ఏంటంటే సమగ్ర దర్యాప్తుకు వచ్చిన తిప్పలన్నమాట. ఆ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. చేసుకోండి అని, ఆదేశాలుగా చేసుకోవచ్చని చెప్పింది అనడాన్ని వెసులుబాటు అంట. అంటే ఇప్పుడు దాకా వీళ్ళని ఎంక్వైరీ చేసుకోవద్దు, తదుపరి చర్యలు దిగొద్దు ఎఫ్ఐఆర్ ఆధారంగా అని ఎవరో భావించినట్టున్నారు. ఈ దర్యాప్తు సంస్థలన్నిటికీ ఎఫ్ఐఆర్ వేసుకునే అధికారం ఉంటుంది. ఎఫ్ఐఆర్ ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఆ తర్వాత ఆ చర్యల మీద నిందితులు కానీ లేకపోతే నిర్దోషులు కానీ కోర్టులకి వెళ్ళి వాళ్ళ వాదనలు వినిపించుకుంటారు. కోర్టులు అక్కడ తీసుకునే చర్యలు కోర్టులు తీసుకుంటాయి. దీంట్లో కొత్తగా ఇచ్చిన వెసులుబాటు ఏంటి అంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగా అరెస్టులు జరగవచ్చు, అరెస్టులు చేయొచ్చు, అరెస్ట్ చేయమని చెప్పేసింది కోర్టు. ఇలాంటి భాష్యాలు బయటకు వస్తాయి. అంటే వాదనలు అన్వయించడం అంటారు కదా. ఇప్పుడు ఒక ఆదేశం ఉంటుంది, ఆ ఆదేశాన్ని ఎట్లా అన్వయిస్తారనేది వీళ్ళ ఉద్దేశాలు బట్టి, వీళ్ళ భావాలను బట్టి, వీళ్ళు ప్రజలకు ఏమి పంపించాలి, ఏం చెప్పాలి కూడా కాదు, మనం ఏం పంపించాలి ప్రజల్లోకి అనేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏసీబీ, సిట్టు, సిఐడి లేదంటే లోకల్ పోలీసులు వీళ్ళందరూ కలిసి పరకామణికి సంబంధించి ఏదో అందులో చోరీ చేసినవాడు ఎందుకు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాడు, అసలు ఈ రాజీ అనక ఇంకెవరైనా ఉన్నారనే మనం భావిస్తున్నాం. కాబట్టి వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళని ఎలా ఫ్రేమ్ చేద్దాము, ఇవి అటు ఏసీబీ అంటే అవినీతి నిరోధక శాఖ డబ్బులు అక్కడ తీశాడు కాబట్టి, ఇటు సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, ఇంకొకళ్ళు సిఐడి వాళ్ళు లేదంటే డీజీలు, పోలీసు శాఖలు, వీళ్ళందరూ ఏ సెక్షన్ల కింద వీళ్ళని ఫ్రేమ్ చేద్దాము, మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఈ ఆధార ప్రకారం ముందుకు ఎలా వెళ్దాము, ఒక ప్రాథమికంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ప్రకారం వీళ్ళని నిందితులుగా చేశాము, అరెస్ట్ చేద్దామా వద్దా, ఈ ప్రక్రియలో ముందుకెళ్తారు. దీనికి కోర్టు వెసులుబాటు ఇచ్చింది అనేది నిన్న ఆదేశాల తాలూకు సారాంశం. సో ఇప్పుడు ఏం చేస్తారు, మనం అంతిమంగా ఎవరిని ఫ్రేమ్ చేయాలనుకుంటున్నాము, మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం రవికుమార్ అనే అతను నేను తీశాను అంటున్నాడు. నేనే తీశాను అన్నాడు అనుకోండి, మీరు ఎన్ని రకాలుగా ఫ్రేమ్ చేసినా మన కళ్ళ ముందు కనపడేది అదే. బట్ దాని వెనక ఇంకా చాలా చేయించారు. ఆ చేయించిన వాళ్ళే ఈ రాజీ కూడా కుదిర్చాడు. అంటే లోక్ అదాలత్లో ఆ రోజున కేసు కొట్టేసిన జడ్జి గారి వరకు కేసు వెళ్తుంది. లేదంటే జడ్జి గారి ముందు వీళ్ళు ప్రవేశపెట్టిన ఆధారాలు ఏంటి, వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి అనేది కూడా తీస్తారు. ఈ అగ్రిమెంట్లో ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఇవన్నీ అతను ఎంత కాజేశాడు, ఎక్కడ కాజేశాడు, ఇవన్నీ సెంటిమెంటల్ ఇష్యూస్. సెంటిమెంట్ పరంగా ఏదో మనం దెబ్బతీద్దామని చూస్తాం. బట్ ఏంటంటే ఈ 3 శాఖలు ఉన్నాయి కదా, ఈ 3 శాఖలు కూడా చట్టం ప్రకారమే వెళ్తాయి. కోర్టు ముందు సెంటిమెంట్ డైలాగ్స్ని వాళ్ళ ఎఫ్ఐఆర్లో రాయటానికి ఉండదు. లేదు, ఇలా వ్యవహరించడం ద్వారా ఈ సెక్షన్ ప్రకారం ఫలానా వాళ్ళని దెబ్బతీశారు అనేది ఒక సెక్షన్ చూపించగలరు. కానీ రాజకీయంగా నైతికంగా మాట్లాడటం వేరు, లీగల్గా ప్రొసీడింగ్స్ని డాక్యుమెంటేషన్ చేయటం వేరు. సో అలా మనకి బ్రేకింగ్లు వేయటానికి ఖచ్చితంగా పనికొస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే, మనము నిరూపించలేని అంశాలని ఫలానా టైం ఫ్రేమ్లోనే నిరూపించాలి అనడం ద్వారా తేడా వస్తుంది. మనం ఫలానా రాజకీయ పార్టీలోని ప్రముఖుల మీద ఆరోపణ చేసినప్పుడు మనకున్న టైం ఫ్రేము 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళలో ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి చూస్తే మనకి మిగిలి ఉన్నది ఇంకొక 3.5 ఏళ్ళు. ఈ 3.5 ఏళ్ళలో మనం ఎంతమందిని దోషులుగా నిరూపించగలం, లేదంటే మన ఆరోపణలు రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతాయి. ఇక్కడ ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వట్లేదు, ఎవరి మీద బురద చల్లటం లేదు. ఇది లీగల్గా చూసినప్పుడు అర్థమయ్యే విషయం. ఇదే ఆ ఇచ్చిన వెసులుబాటు.